హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను మొన్న ఈ మధ్య టొమాటో నిల్వ పచ్చడి పెట్టాను. నాకు ఎప్పుడు కావాలన్నా కూడా నెల్లూరు వెళ్ళినప్పుడు మా అమ్మ చేత చేయించుకుంటూ ఉండేదాన్ని. అండ్ కావాల్సినంత హైదరాబాద్కి కూడా తెచ్చుకుంటూ ఉండేదాన్ని. టొమాటో పచ్చడి నాకు ఎంత ఇష్టం అంటే నెల్లూరులో తినింది అయిపోయింది, హైదరాబాద్కి తెచ్చుకుంది కూడా అయిపోయిందనమాట. అందుకే మొన్న ఈ మధ్య మా వారు 2 kilos ఆఫ్ టొమాటోస్ తెచ్చారు. ఎక్కువ రోజులున్నా పాడవుతుంది కదా, అందుకే 1 kiloతో టొమాటో నిల్వ పచ్చడి పెట్టాను. నేను పెట్టడం కూడా ఫస్ట్ టైము. అంత కరెక్ట్గా కుదురుతుందో లేదో అనుకున్నాను అనమాట. కానీ తక్కువ కారంతో అస్సలు ఉప్పు అనిపించకుండా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అందుకే వ్లాగ్ షూట్ చేసి పోస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఒక బాండీలో 3-4 గరిటెలు నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోలు కూడా వేసుకొని ½ గ్లాస్ కంటే ఎక్కువగా అంటే 3/4 గ్లాస్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు టొమాటోలు బాగా మగ్గాలన్నమాట. వాటర్ పెట్టేస్తే టొమాటో నుంచి వాటర్ వస్తుంది. ఆ తర్వాత 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు ఆ టొమాటోస్లో వేసేసి బాగా చిక్కబడినివ్వాలన్నమాట. చిక్కబడిన తర్వాత 1 గ్లాస్ లేదా గ్లాస్ నిండా కానీ గ్లాస్ తలకొట్టు కానీ కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకొని టొమాటోతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన ఒక బాండీలో ½ గ్లాస్ ఆవాలు, 4 స్పూన్స్ మెంతులు ఎక్కువ వేసుకున్నా కూడా చేదొచ్చేస్తుంది పచ్చడి. కాబట్టి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. వీటి రెండింటినీ కూడా డ్రైగా మనం వేపుకోవాలి. వేగి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్గా మిక్సీ పట్టేసేయాలి. నెక్స్ట్ అదే ఆవాలు మెంతులు పౌడర్లో ఒక 3 తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. పొట్టు ఒలవకుండానే 3 తెల్లగడ్డలు వేసేసుకొని అది కూడా మిక్సీ పట్టేస్తే కొంచెం మనకి బరకగా మెత్తగా అయిపోతుంది అనమాట. దాన్ని ఆ టొమాటోస్లో మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూపించాను కదా, మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతకు ముందైతే మా అమ్మమ్మ రోట్లో వేసి దంచేది. అసలు రోట్లో వేసి దంచితే వచ్చే టేస్ట్కి మిక్సీ పట్టుకుంటే వచ్చే టేస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. కానీ ఈ రోజుల్లో రోళ్ళు రోకళ్ళు ఎవరు వాడుతున్నారు? ఏది పట్టినా మిక్సీ గ్రైండర్లోనే అవుతుంది కాబట్టి సో ఓకే, మనం కూడా అలానే చేసేద్దాం. ఈ ఆవాలు మెంతు పొడి వేస్తుంటేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఎంత నోరూరిపోతుందంటే ఇది మొత్తం మిక్స్ చేసుకొని చల్లారిపోవాలి. కొద్దిగా మీరు ఇప్పుడే టేస్ట్ చేయొచ్చు ఉప్పు కారం సరిపోయిందా అని చెప్పి. కొద్దిగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూసారా, ఇంత స్మూత్గా మిక్సీ పట్టేసేయాలన్నమాట. ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత కొంచెం మిగిలింది మనం స్టోర్ చేసుకోవడమే. మనకి ఇంట్లో స్టోరేజ్ కోసం ఏమేమి డబ్బాలు వాడతాం? ఇంతకు ముందులాగా జాడీలు అవి ఇప్పుడు రావట్లేదు కదా, అసలు వాడట్లేదు కూడా. ఎందుకంటే అంత మెయింటెనెన్స్ ఈ కాలంలో ఎవరు చేయలేకపోతున్నారు కాబట్టి. నేనైతే ఐస్ క్రీమ్ డబ్బాల్లో స్టోర్ చేశాను. అస్సలు తడి ఉండకూడదు నిల్వ పచ్చడికి. కొంచెం తడి తగిలినా సరే పాడైపోతుంది అన్నట్టు ఇది బయట కూడా పెట్టొద్దు స్టోర్ చేసుకోవడానికి. ఫ్రిడ్జ్లో పెడితే కలర్ మారదు. అలా కొంచెం వాడుకోవడానికి తీసుకున్న దాంట్లో పోపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేయాలి. దాన్ని మొత్తం కూడా పచ్చడిలో వేసేసి ఆయిల్ బాగా ఇంకనివ్వాలన్నమాట. నేనైతే ఈ పచ్చడి ఈవినింగ్ చేస్తానని చెప్పి ముందుగానే ఆఫ్టర్నూన్ కొద్దిగా రైస్ ఎక్కువగానే వండేసాను. దాన్ని ఈ పచ్చడిలోకి మిక్స్ చేసుకొని తింటుంటే అసలు వేడన్నమా చల్లన్నమా పక్కన పెడితే అది పచ్చడన్నం. ఫ్లేవర్ ఎంత బాగుంటుంది చెప్పండి. ఇది చికెన్ కానీ అసలు ఏ నాన్ వెజ్ కూడా పచ్చడి ముందు పనికిరాదు కదా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇంతకీ మీకు ఏ పచ్చడి ఇష్టమో కూడా చెప్పేసేయండి. నేను చేసిన పచ్చడి ఎలా ఉంది? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.